ఆ యముడి కోరలో మనకి చిక్కుకోకుండా ఉండేందుకై గురు కటాక్షం చాలా అవసరం ఈ వాతావరణంలో, ఈ సీజన్లో. అంటే మనం ఈ సరిగ్గా సరైన సమయంలో ఈ తణుకు నగరంలో మనం ఈ రోజున గురు పూజోత్సవం నిర్వహించుకుంటున్నాము అంటే, ఈయన దివ్య చైతన్యాన్ని స్మరించుకుంటున్నాము అని అంటే దేనికోసం అంటే, ఈ హరిహరాత్మకమైన కార్తీక మాసంలో మనకి ఏ రకమైన యమదంష్ట్రికలు అంటే యముడి కోరల తాలూకు ప్రభావం ఏమీ లేకుండా ఉండుగాక అని గురువుని మనం ప్రార్థన చేస్తున్నాము అని అర్థం. అంటే ధన్యవాదాలు. ఎందుకంటే మీకు సెరటోనిన్, మెలటోనిన్ అనే 2 రసాయనాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి మన మెదడులో. వాటికి వేడి వెలుగు అవసరం. కాబట్టి ఆ వేడి వెలుగు ఎప్పుడైతే సరిగ్గా బ్రెయిన్కి ప్రసారం అవ్వో అప్పుడు సెరటోనిన్, మెలటోనిన్ అనే రసాయనాల ఉత్పత్తి తగ్గిపోతుంది. అప్పుడు బుద్ధిమాంద్యం పెరుగుతుంది. అంటే మనకి బద్ధకం అది పెరుగుతుంది. మన బుద్ధి చాకచక్యం మనకి పాదరసంలాగా ఉండే మెదడు బుద్ధి మనకి ప్రవాహం అయిపోయి బద్ధకం పెరిగిపోతుంది మనిషికి. అందుకని మనకి ఈ నెలలో అయ్యప్ప దీక్షలు ఇవన్నీ నిర్దేశించి ముఖ్యంగా దీపారాధనని ముఖ్యమైన కర్తవ్యంగా, కార్యక్రమంగా, ఆధ్యాత్మిక క్రతువుగా మనకి పెద్దలు ఎందుకు నిర్దేశించారు అని అంటే, ఆ వేడిమిని ఈ సెరటోనిన్, మెలటోనిన్ బ్యాలెన్సింగ్ చేయడం కోసం, ఆ లోటును భర్తీ చేయడం కోసమే మనకి దీపారాధన అనేది కార్తీక మాసంలో మనకి కంపల్సరీ చేశారు. ఈ కార్తీక మాసంలో కంపల్సరీ చేయడం ద్వారా ఏమైంది, మనకి పెద్దలందరూ ఈ సెరటోనిన్, మెలటోనిన్ అనే రసాయనాల ఉత్పత్తి మన మెదడులో సమానంగా జరిగేలాగా, మన బుద్ధిమాంద్యము ఇదంతా కూడా లేకుండా చాలా చురుగ్గా, ఉత్సాహంగా, ఆధ్యాత్మికపరమైన ఆలోచనలతో, ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో మనం ఉండడం కోసం ఈ రకమైన దీపారాధన కార్యక్రమం కార్తీక మాసంలో నిర్దేశించారు. అలాగే మనకి ఈ అయ్యప్ప దీక్షలు కానీ ఈ కార్యక్రమాలన్నీ ఎందుకు వచ్చాయి అని అంటే ఆ బ్యాలెన్సింగ్ కోసం. ఈ రకమైన బ్యాలెన్సింగ్కి మనకి కటాక్షం అవసరం. ఎవరిది? గురువు కటాక్షం అవసరం మనకి. ఈ గురువు కటాక్షం వల్ల మనకి ఏమిటి లభిస్తుంది? ఈ బ్యాలెన్సింగ్ ఆఫ్ మైండ్లో దొరుకుతుంది. అప్పుడు ఈ సెరటోనిన్, మెలటోనిన్ తాలూకు ప్రసారాలు మనకి సరిగ్గా బ్యాలెన్స్ అవుతాయి. అట్లాంటి కార్తీక మాసంలో మనం ఈ రోజున ఈ గురువు గురించి మనం చెప్పుకోవడానికి ఇక్కడ సమావేశం అయ్యాం. ఇది ఎంత సర్వాంగ సుందరమైన విషయం అనంటే, అసలు ఈ కార్తీక మాసంలో గురువు ఉపదేశాన్ని గురించి కానీ, లేకపోతే గురువుని గురించి చర్చించుకోవడం కానీ, ఆయన చైతన్యాన్ని స్మరించడం కానీ చాలా పుణ్యప్రదమైన కార్యక్రమాలు. ఈ పర్వదినాల్లో ఒక సత్పురుషుడు గురించి మనం ఈ రోజున మాట్లాడుకుంటున్నాం. ఆయన ఏంటంటే, మనకి ఒక పొరపాటు ఏం జరుగుతూ ఉంటుందంటే, మనం మనుషులు చేసే పొరపాటు గురువుని మనిషిగా, మంత్రాలని అక్షరాలుగా, దైవాన్ని బొమ్మలుగా అంటే ప్రతిమలుగా మనం పొరబడుతూ ఉంటాం. నిజానికి మన మధ్య తిరిగిన మనిషి పత్రిజీని మనం కూడా చాలామంది మనలో నాలాంటి వాళ్ళు మనిషిగానే భావించారు. కానీ ఆయన కారణ జన్ముడు. కానీ మనం ఎలా చూసాం? పొరపడుతూ ఉంటాం. మానవ సహజం అది. ఆ పొరపాటు మానవ సహజమైన పొరపాటులో ముఖ్యమైనది ఏంటి? ఒక గురువుని వ్యక్తిగా పొరబడతాం, మనిషిగా పొరబడతాం. చాలామంది ఆయన్ని మనిషిగానే భావించారు. కాదు, ఆయన దేవతాంశతోటి ఈ భూమి మీదకి దిగొచ్చిన మనిషి. ఇక్కడ భక్తులకి ఒక ఆధ్యాత్మిక ప్రగతిని, ఒక ఆధ్యాత్మిక మార్గాన్ని ఉపదేశం చేయడానికి పనిగట్టుకుని ఈ భూమి మీద అవతరించిన చాలా కొద్దిమంది ఆచార్యులలో, గురువులలో అగ్రశ్రేణికి చెందినవారు బ్రహ్మర్షి పత్రిజీ. అట్లాంటి మనిషిని మనందరం ఏమనుకున్నాం? మనలాగే కాళ్ళు చేతులు ఉన్నాయి, మనలాగే ప్యాంటు షర్టు వేసుకుంటున్నారు కనుక ఆయన మనిషి అనే అనుకున్నాం. అలాగే మంత్రాలని మనం అక్షరాలుగా పొరబడతాం.
అంటే ఎవళ్ళైనా కనుక వేదోక్తంగా మనకి శివార్చన చేస్తున్నారనుకోండి, వాటిని మనం పాఠాలు చెప్పుకుంటుంటామే, అట్లానే వాళ్ళు కూడా ఏవో అక్షరాలు చెబుతున్నారు అని అనుకుంటాం. అంటే మంత్రాలని అక్షరాలుగా పొరపడతాం. అలాగే దైవాన్ని ప్రతిమగా భావిస్తాం మనం. అంటే ఉదాహరణకి ఒక దేవుణ్ణి చూసామనుకోండి, మనం దేవుణ్ణి చూసినప్పుడు ఆయన్ని మనం ఒక బొమ్మ విగ్రహం చాలా బాగుంది, అలంకారాలు బాగున్నాయి, బంగారు ఆభరణాలు చాలా వేశారు, ఇదే చూస్తుంటాం మనం. నిజానికి నేను ఒకసారి ఒక గుంపు, ఒక భక్తుల సముదాయం చాలామంది కూర్చుని ఉండగా నేను ఒక ప్రశ్న వేశాను. ఏమంటే మీలో ఎవరైనా దేవుణ్ణి చూశారా అని అడిగాను నేను. ఎవ్వళ్ళు దేవుణ్ణి చూడలేదన్నారు. ఇది తిరుపతిలో జరిగిన సన్నివేశం. తిరుపతిలో భక్తులందరూ ఇలా సమావేశం అయినప్పుడు నన్ను ఏదో మాట్లాడమని అడిగితే నేను మొట్టమొదటి ఈ ప్రశ్న వేశాను. ఏమని? మీలో ఎవరైనా దైవాన్ని చూశారా అని. అదేంటండి దేవుణ్ణి చూడడం ఏంటండి, ఎలా సాధ్యమండి అన్నారు. అంటే మీరెవళ్ళు మరి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని రాలేదా కొండకెళ్ళి అన్నాను. చూసి వచ్చామండి. మరి ఏం చూసి వచ్చారు? దేవుణ్ణి కదా. అక్కడికి వెళ్ళి ఏం చూసి వచ్చారు? బొమ్మ చూసి వచ్చారా? అంటే అక్కడ ఆ సాలగ్రామ శిలారూపం మనకి ప్రతిమలాగే కనపడింది తప్ప దైవంలా కనపడలేదు. పత్రిజీని మనం ఎప్పుడైనా దైవంగా మన మనసులో ఆరాధించుంటే, మనకి ఆ నారాయణ ఉపాసన అంటే నరులలో నివసించే నారాయణ్ణి దర్శించే ఒక చాకచక్యం మనకి ఏర్పడి ఉంటే మనం ఆయనలో దైవాన్ని దర్శించి ఉండేవాళ్ళం. అలాగే వెంకటేశ్వర స్వామిని దర్శించినప్పుడు దైవాన్ని దర్శించుకుని ఉండేవాళ్ళం. అలాగే ఎదుటి మనిషిలో ఈయన ప్రసాద్ గారు ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రసాద్ గారు నా పక్కన కూర్చోగానే నాకు ఈ స్పర్శ ఎలా అనిపించిందంటే పత్రిజీ స్పర్శలాగే అనిపించింది నాకు. ఎందుకని? నాకు ఆ చైతన్యం గురించి తెలుసు కనుక, ఆ చైతన్యాన్ని ఎలా గుర్తించాలో ఆయన నేర్పించారు కనుక, నాకు ప్రత్యేకంగా ఆయన ఈ విషయం ప్రత్యేకంగా నాతో ప్రస్తావించారు కనుక, అంటే మనం ఈ మనిషిగా, గురువుని మనిషిగా, మంత్రాలని అక్షరాలుగా లేక దైవాన్ని ప్రతిమగా పొరపడకూడదు సుమా అని నాకు ఉపదేశించిన ఒక సద్గురువు బ్రహ్మర్షి పత్రిజీ. అంటే ఈ చైతన్యాన్ని గుర్తించు, మనిషిని కాదు. రకరకాల పేర్లతో ఉంటారు మనుషులు, కానీ ఆ మనుషుల్లో అందరిలోనూ కూడా ఒక దైవాంశం ఉంటుంది. ఆ దైవాంశాన్ని నువ్వు గుర్తించిన రోజున నీ సెల్ఫ్ ఎక్స్పాండ్ అవుతుంది. అంటే నీ చైతన్యం విస్తరిస్తుంది. ఆ చైతన్యం విస్తరించినప్పుడు ఇండివిజువల్ కాన్షియస్నెస్ అంటే వ్యక్తి చైతన్యంలోంచి మనిషి సమష్టి చైతన్యంలోకి ప్రయాణం చేస్తాడు. ఆ సమష్టి చైతన్యంలోకి ప్రయాణించిన మనిషికి విశ్వ చైతన్యం, కాస్మిక్ కాన్షియస్నెస్, కలెక్టివ్ కాన్షియస్నెస్ ఆయన చేయూత లభిస్తూ ఉంటుంది. ఇది ఒక దివ్యమైన ఆధ్యాత్మిక ప్రణాళిక, ఒక ఆధ్యాత్మిక మార్గం ఇది. కనుక ఆ రకమైన అద్భుతమైన చైతన్యంతో, అంటే ఇక్కడ ఉన్న భక్తులు అందరూ కూడా పత్రిజీ అంశలో వారే, పత్రిజీ చైతన్యమే ఇక్కడ ఉన్నదంతా. ఇక్కడ వెలిగించిన దీపాలన్నీ పత్రిజీ అనే ఒక దీపం నుంచి వెలిగినవి. ఆ జ్యోతి నుంచి ఇక్కడ ఆయన వెలిగించిన దీపాలే ఇవన్నీ అని మనం గుర్తుంచుకున్న రోజున, మనకి కార్తీక మాసం రోజున అది పరమ పవిత్రమైన ఈ కార్యక్రమంగా నేను ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. మీరందరూ కూడా ఆ పత్రిజీ ప్రతిబింబాన్ని, పత్రిజీ చైతన్యాన్ని ప్రతిబింబిస్తున్న దివ్య జ్యోతుల్లాగా నాకు కనపడుతూ ఉన్నారు. అంటే ఆ జ్యోతి వెలిగించిన దీపాలు ఇవి. మనం ఈ ఎలక్ట్రిక్ బల్బులు అవి వచ్చిన తర్వాత కూడా చాలామంది ఈ సభల్లో ఇక్కడ దీపం పెట్టి నూనె పోసి ఒత్తి పెట్టి వెలిగిస్తూ ఉంటారు. ఒక ఆయన అడిగాడట, ఎందుకండి మీరు చేదస్తాలు అవన్నీ పాత రోజుల్లో లాగా ఇప్పుడు ఎంత ఎలక్ట్రిసిటీ వచ్చేసింది, ఎంత దేదీప్యమానమైన దీపాలు వచ్చేసాయి, ఇంకా మీరు ఇలా అగ్గిపుల్ల చేత్తో పట్టుకుని ఈ ఒత్తి నలిపి ఈ దీపం వెలిగిస్తున్నారు ఎందుకు? మీరు ఎప్పటికీ పాత కాలంలోనే ఉండిపోతారా, బాగుపడరా అని అడిగాట. అప్పుడు ఆయన చెప్పాడు, నాన్న ఈ దీపంతో నేను ఒక 1000 దీపాలు వెలిగించగలను. ఏది ఈ ఒక్క దీపంతో ఇంకో దీపం వెలిగించి చూపించు నాకని అడిగాడు ఆయన. వెలుగుతున్న దీపం పత్రిజీ. ఆ పత్రిజీ వెలిగించిన దీపాలు ఇన్ని దీపాలు. ఆ
ఒత్తి ఏదైతే కాలుతూ ఉంటుందో, వెలుగుతూ ఉంటుందో, ప్రకాశమానం అవుతూ ఉంటుందో, ఆ ఒత్తితోటి మీరు కొన్ని వేల ఒత్తులు వెలిగించగలరు. ఏది ఒక బల్బును పట్టుకుని ఇంకో బల్బును వెలిగించండి చూద్దాం. కనుక కొన్ని విషయాలలో మనకి గురువు ఎలా చెప్పాడో, పెద్దలు ఎలా చెప్పారో దాన్ని ఆచరించడమే ధర్మం, సక్రమం. కనుక ఆ చైతన్యంలోంచి మనం ఇప్పుడు గురువు, శిష్యులు వీళ్ళిద్దరికీ సంబంధించిన ఒక ఔచిత్యము, స్నేహము, మైత్రి, ఒకళ్ళతోటి ఒకళ్ళు ఎట్లాంటి సంబంధాలు నిర్వర్తించుకోవాలో ఒక ఉదాహరణ చెప్తాను మీకు. పాలు మీ అందరికీ తెలుసున్న ఉదాహరణ చెప్తాను నేను మీకు. ఇప్పుడు పాలు ఉన్నాయి, పాలు కాగిపోతున్నాయి. పాలు కాగిపోతుంటే మీరు వెళ్ళి పరిగెట్టుకు వెళ్ళి ఏం చేస్తారు? పొంగిపోతుంటే నీళ్లు జల్లుతారు కదమ్మా, అవునా? పాలు పొంగిపోతుంటే నీళ్లు జల్లుతారు, అప్పుడు నీళ్లు చల్లారుతాయి కదా. దీనికి భర్తృహరి ఒక గొప్ప అందమైన పద్యం చెప్పాడు. అదేంటంటే, ఇప్పుడు మీకు ఆ నీళ్ళకి పాలకి స్నేహం ఉంది. ఆ పాలకి ఇప్పుడు మనకి పాలు చిన్నపిల్లలకి బాగా అరగాలంటే నీళ్లు కలిపి పోస్తాం. ఆ నీళ్లు కలిపి పోసినప్పుడు పాలల్లో నీళ్లు కలపగానే నీళ్లు తమ రంగుని, రుచిని పోగొట్టుకుని పాల రుచి వచ్చేస్తుంది, అవునా కదా. పాలల్లో ఒక గిన్నెడ పాలల్లో ఒక గ్లాసు నీళ్లు కలిపామనుకుందాం, అప్పుడు నీళ్లు కనపడవు, ఇంకా పాలలో కలిసిపోతాయి. అప్పుడు ఆ పాలు ఏం చేసాయన్నమాట, తమ లక్షణాలని, తన స్వభావాన్ని, తమ రంగుని, తమ రుచిని ఆ నీళ్ళకిచ్చాయి కదమ్మా. ఆ నీళ్ళకిచ్చాయి అంటే వాళ్ళిద్దరూ కలగలిసిపోయారు, ఒకటైపోయారు. ఎలాగా? పత్రిజీతో మనం అందరం ఒకటైపోయినట్టుగా అలా కలిసిపోయాయి. అప్పుడేమైంది, వాటిని ఆ పాలని మనం స్టవ్ మీద పెట్టి కాస్తున్నాం. కాస్తున్నప్పుడు ఏమైంది, ఆ పాలు మరిగిపోతున్నాయి, తప్తమవుతున్నాయి అంటాడు భర్తృహరి. నీరము తప్తమవుట కానీ ఆ తప్తమవుతున్నాయంటే మరిగిపోతున్నాయట పాలు. అప్పుడు నీళ్ళకి బాధేసిందట, అయ్యో నాకు ఆశ్రయం ఇచ్చి, నాకు రంగు, రుచి అన్నీ కల్పించి, నాతోటి ఇంత స్నేహం చేసిన పాలు మరిగిపోతున్నాయి అని కోపం వచ్చి అప్పుడు నీళ్ల మీదకు ఉరకబోయాయట ఆ నీళ్లు. అప్పుడు నీళ్లు ఉరకపోయేసరికి ఏమవుతుంది, ఆవిరైపోతుంది కదా. నీళ్లు ఆవిరైపోయాయి, పాలల్లోంచి నీళ్లు పాలను బాగా మరగొట్టేసామనుకోండి, ఏమవుతుంది, నీళ్లు ఆవిరైపోతాయి. నీళ్లు ఆవిరైపోతుండడం చూసి పాలు బాధపడ్డాయట. ఎందుకని? అయ్యో నన్ను ఆశ్రయం కోరి వచ్చాయి, నాకిక్కడ ఆ రంగు, రుచి, వాసన దానికి ఆపాదించి, అయ్యో మన ఇంట్లో పెట్టుకున్నామే, ఇవి తీరా చూసి నేను బాధపడుతుంటే చూసి అవి ఆవిరైపోతున్నాయి అని కోపం వచ్చి పాలు పొంగాయట. ఎందుకు పొంగాయో తెలుసా? ఆ నిప్పుల మీద కోపం వచ్చి ఆ నిప్పుల మీదకు ఉరకడానికి పొంగాయట పాలు. ఇక్కడ పాలు ఎవరు? మన సద్గురు బ్రహ్మర్షి పత్రిజీ. నీళ్ళు ఎవరు? మనం ఎప్పుడైతే మన తాలూకు స్వభావాలని, మన తాలూకు ఆలోచనలని మనం వదులుకొని ఎప్పుడైతే పత్రిజీ మార్గంలోకి ప్రవేశిస్తామో, ఎప్పుడైతే బ్రహ్మర్షి పదంలోకి అడుగు పెడతామో, అప్పుడు పత్రిజీ లక్షణాలు మనకు వస్తాయి. ఎలాగా? పాలల్లో నీళ్లు కలిసిపోయినట్లుగా. అప్పుడు మళ్ళీ పత్రిజీకి ఆరోగ్యం బాగోలేదు అని విషయం తెలియగానే మన అందరికీ కూడా గుండె చెరువైపోతుంది. బాధపడ్డాం, మనం అందరం కళ్ళనీళ్ళు పెట్టుకున్నాం. అంటే మనకి ఆశ్రయం ఇచ్చిన, మనకి జ్ఞానోపదేశం చేసిన, మనకి ఆధ్యాత్మిక మార్గాన్ని నిర్దేశించిన మన గురువుకి ఆరోగ్యం బాగోలేదు అని మనం బాధపడ్డాం. ఎలాగా? ఆ నీళ్లు బాధపడినట్లుగా. పాలు మరిగిపోతుంటే అయ్యో వేడికి పాలు పాపం పాడైపోతున్నాయి, మరిగిపోతున్నాయి అని ఎలా అయితే నీళ్లు బాధపడ్డాయో, అలాగే నా గురువుకి అనారోగ్యం అని మీరందరూ బాధపడ్డారు. మీరు బాధపడ్డం చూసి పత్రిజీకు కోపం వచ్చింది. కోపం వచ్చి అప్పుడు ఈ సృష్టి క్రమం మీద ఆయన కోపడ్డారు. అయ్యో నా శిష్యులందరికీ, నా భక్తులందరికీ, నా అనుచరులందరికీ ఇంత పరితాపాన్ని కలిగిస్తావా అని.
అప్పుడు ఏమైంది ఆఖరికి ఈ మళ్ళీ నీళ్లు తీసుకొచ్చి పొంగిపోతున్న దీని మీద తీసుకొచ్చి మళ్ళీ నీళ్లు చల్లామనుకోండి, అమ్మయ్య నా స్నేహితుడు నా దగ్గరికి వచ్చేసాడులే అని పాలు భావించి మళ్ళీ శాంతిస్తాయి కదా. మనం నీళ్ళు ఎందుకు చల్లుతున్నాం? ఆ నీళ్లు దూరం అయిపోయిన మూలంగానే కదా. మరి పాలకంత బాధ వచ్చింది, పొంగిపోయి కోపం వచ్చి నీళ్ళల్లో నిప్పుల్లోకి ఉరకడానికి తయారైంది. అప్పుడు మీరు కలగ చేసుకుని, ఓహో నీళ్ల కోసం తప్పిస్తోంది ఈ పాలగిన్ని అనేసి మీరు ఏం చేశారు, మళ్ళీ నీళ్లు తీసుకొచ్చి ఆ పాల మీద జల్లారు, ఆ పాలు శాంతించాయి. అలాగే నీళ్లతోటి పోలికున్న మన అనుచరులందరూ, మన భక్తులందరూ, ఈ సాధకులందరూ కూడా ఆయన దివ్య చైతన్యాన్ని మనసారా స్మరించినప్పుడు ఆ పాల పొంగు చల్లారుతుంది, అక్కడ ప్రశాంతంగా ఉంటారు. ఆయన దివ్యాత్మ చైతన్యం మనల్ని చూసి సంతోషిస్తుంది. ఓహో మన సాధనను చూసి అదే మన ఈవేళ ఆయనకి సమర్పించవలసిన నీరాజనం, ఒక నివాళి. నిజానికి జయంతి వర్ధంతి అని 2 రకాలు మాట్లాడుతూ ఉంటారు, కానీ పెద్దల విషయంలో, అవతార పురుషుల విషయంలో, కారణ జన్ముల విషయంలో వర్ధంతే పుట్టినరోజు. ఎందుకంటే అది వృద్ధి చెందించింది కనుక. వృద్ధి చెందించడం అంటే ఏమిటి? మనిషిగా ఉన్న ఒక బ్రహ్మర్షిని, మనిషిగా ఉన్న మన పరమగురువుని, మనిషిగా ఉన్న మన సద్గురువుని విశ్వమానవుడిగా, విశ్వ చైతన్యంగా మార్చింది కనుక సృష్టి. ఇప్పుడు దాన్ని వర్ధంతి అని అంటాం. ఆ వర్ధంతి అనేది మనం పుట్టినరోజులాగా జరుపుకోవాల్సిన పండగ. అలాంటి సత్పురుషుల విషయంలో, అట్లాంటి సద్గురువుల విషయంలో అలాగా ఒక నీటికి పాలకి ఏ రకమైన అవినాభావ సంబంధం ఉందో అట్లాంటి సంబంధాన్ని తన శిష్యులతోటి, తన అనుచరులతోటి, తన సాధకులతోటి ఈ నిర్వహించిన ఒక మనిషి రూపంలో అవతరించిన అవతార పురుషుడు మన బ్రహ్మర్షి పత్రిజీ. ఆయన గురించి మనం ఈవేళ మాట్లాడుకోవడం దేనికి అనంటే, మీకు తెలివి లేని ఎడ, తెలివి ఒకంత లేని ఎడ దృప్తుడనే కరిభంగి. దృప్తుడు అంటే గర్విష్టి. తెలివి యుకింత లేని ఎడ దృప్తుడనే కరిభంగి సర్వము తెలియనటంచు నాకు చాలా తెలిసిపోయింది, అన్నీ తెలుసు అనుకుని గర్వితమతి అని చెలించితి తొల్లి. ఇంతకుముందు అంతా నేను ఆ గర్వంతో నాకు చాలా తెలుసు అని చాలా గర్వంగా మదించిన ఏనుగులాగా ప్రవర్తించేవాడిని. ఆ తర్వాత భగవంతుడి దయ వల్ల ఉజ్వలమతులైన పండితుల సరసన నేను చేరి వాళ్ళ సమక్షంలో ఇంచుక బోధశాలినై, కొంచెం జ్ఞానం నేర్చుకున్నవాడినై ఈవేళ నేను ఆ గర్వాన్నంతటినీ విడిచిపెట్టాను. గతమయ్య నితాంత గర్వమున్ అన్నాడు ఏనుగు లక్ష్మణ కవి. గతమయ్య నితాంత గర్వమున్, ఒక అనంతమైన కొండంత గర్వం నాకు కరిగి పోయింది. ఎప్పుడు? గురు కటాక్షంతో, పండిత సాంగత్యంతో, సత్సంగంతో అని. అంటే ఇంతమంది సత్పురుషుల సమావేశాన్నే సత్సంగము అని అంటారు. ఇక్కడికి ఎందుకు వస్తాము అంటే మనకి నితాంత గర్వం అంతా అణిగిపోవడం కోసం వస్తాం. ఇంతకుముందు మీ ఊళ్ళల్లో మీరు వెళ్ళేసరికి ఏమవుతుంది, ఆయన ఏదో చాలా పెద్ద మనిషి అండి, చాలా డబ్బున్నవాడండి, చాలా ఖరీదైన బట్టలు వేసుకునేవాడండి, చాలా పెద్ద పెద్ద కారులో తిరిగే మనిషి అండి, ఈయనకి చాలా పెద్ద పెద్ద భవనాలు అవి ఉన్నాయండి. ఇట్లాంటి వ్యక్తిగతమైన హోదాలన్నీ ఉంటాయి మీకు మీ ఇళ్ళకి వెళితే, మీ ఊళ్ళకి వెళితే. కానీ ఇక్కడ ఈ ప్రాంగణంలో చేరినప్పుడు అలాంటివి ఏమీ ఆ సూచనలు ఉండవు. ఇక్కడ అందరూ కూడా పత్రిజీ దివ్య చైతన్యానికి చెందిన కిరణాలు, ఆ ప్రధాన స్రవంతికి చెందిన తరంగాలు, కెరటాలు. ఇప్పుడు నదిలో కెరటాలు అన్నీ ఒకే రకం కదా. అలాగే ఆ దివ్య చైతన్య గంగాలహరిలో మీరందరూ కూడా ప్రవాహాలుగా ఇక్కడ ఉంటారు. అంటే ఏమిటనమాట, గతమయ్య నితాంత గర్వమున్ అని ఏనుగు లక్ష్మణ కవి చెప్పింది ఎక్కడ నిజమవుతుంది అంటే ఈ ప్రాంగణంలో నిజమవుతుంది. అందుకనే మనం ఇలా సందర్భం కుదిరినప్పుడల్లా, అవకాశం దొరికినప్పుడల్లా పత్రిజీ స్మరణలో ఆ మన బ్రహ్మర్షి, మన పితామహుణ్ణి తలుచుకోవడానికి, పితాజీని తలుచుకోవడం కోసం మనం ఇట్లా అడపా సమావేశమవుతూ మనలోని ఆ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలని అరిషడ్ వర్గాన్ని జయించే ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఎప్పుడూ కూడా.
కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేవి 6 శత్రువర్గం. మనకి శత్రువులు అని అంటే మనకి బయట కనపడేవాళ్ళు, లేకపోతే మన మీదకి యుద్ధానికి వస్తున్న వాళ్ళు, మనతో ఘర్షణ పడుతున్న వాళ్ళు మాత్రమే కాదు. మనకి తెలియకుండా లోపల ఉండే ఘర్షణ ఒకటి ఉంటుంది. మన లోపల ఉండే శత్రువులు ఉన్నారు. వాళ్ళ 6 కామము, క్రోధము, మోహము, లోభము, క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు. ఈ మదమాశ్చర్యాల వల్ల ఏమవుతుంది, ఈ అరిషడ్ వర్గం లోపల ఉండి నీ చైతన్యాన్ని తప్పుదారి పట్టిస్తూ ఉంటాయి. మనకి యుద్ధం అనేసరికి మనకి చరిత్రలో ఏం కనపడుతుంది, 2 దేశాల మధ్య జరిగిన ఒక యుద్ధంగా మనకి చరిత్ర చెబుతోంది. మనకి చూడండి, ఎప్పుడైనా సరే ఒక కళింగ యుద్ధం ఉందనుకోండి, అశోకుడికి ఇంకొకళ్ళకి, ఇలాగా 2 దేశాల మధ్య జరిగింది, 2 రాజ్యాల మధ్య జరిగింది అని చెబుతుంది చరిత్ర. మనం ఇప్పుడు ఈ ఉక్రెయిన్కి రష్యాకి జరుగుతున్న యుద్ధం చూస్తున్నాం. ఇది 2 దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం. కానీ ఈ రకమైన యుద్ధాలన్నీ కూడా తాత్కాలికమే. ఇవి 2 కూడా శాశ్వతమైనవి కాదు, కొంతకాలానికి చల్లారిపోతాయి. కానీ నిరంతరం మనలో జరుగుతున్న ఒక యుద్ధం ఒకటి ఉన్నది. అదేంటంటే భావోద్వేగ సంయమనం. అంటే మనం ఇక్కడ ఉన్నంతసేపు కూడా ఈ బ్రహ్మర్షి చైతన్యంలో ఉంటాం, సత్పురుషుల్లా ఉంటాం, చక్కగా ఆలోచిస్తూ ఉంటాం, మంచిగా ప్రవర్తిస్తూ ఉంటాం. మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి మళ్ళీ మామూలే. ఈ రకమైన నిత్య ఘర్షణ మనలో నడుస్తూ ఉంటుంది. అలాగే కామక్రోధలోభ మదమాశ్చర్యాలు అని చెప్పుకున్న అరిషడ్ వర్గంతో నిత్యం యుద్ధం జరుగుతూనే ఉంటుంది మన మనస్సులో. ప్రతిదానికి సంఘర్షణే మనకి. ఈవేళ ఏం వండుకోవాలి, ఏం తినాలి, ఏం చెయ్యాలి అక్కడి నుంచి ఇంకా ప్రతి విషయంలోనూ మనం మనతోటి ఘర్షణ పడుతూనే ఉంటాం. అది నిత్యం నిరంతరం జరుగుతూ ఉండే యుద్ధం, మనలో జరుగుతుండే యుద్ధం. ఈ యుద్ధాన్ని నివారించాలి అని అంటే దీనికి పరిష్కారం ఒక్కటే, ఏంటంటే గురువుపదేశం. గురువు యొక్క ఉపదేశం పొందడం ఒక్కటే మార్గము. ఆ గురువు యొక్క ఉపదేశాన్ని పొందిన పుణ్యాత్ములు మీరందరూ, ధన్యులు మీరందరూ. కనుక దీంతో ఈ సాయంతో ఈ ఆయుధంతో మీరు అర్జునుడిలాగా విజృంభించాలి. అర్జునుడు కూడా చూడండి, భగవద్గీత ఉపదేశానికి ముందు ఇదిగో అహంకార మమకారాల్లో పడి నా కోడి, నా కుంపటి, నా బంధువు, నా గురువు, నా తండ్రి, నా చెల్లెలు, ఇలాగా నా 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 అని పలవరించాడు. అప్పుడు కృష్ణుడు ఆయన దగ్గరికి పిలిచి, నాయనా వాళ్ళకి నీకు ఈ రకమైన సంబంధం లేదు, బాంధవ్యాలు ఏమీ లేవు, వాళ్ళందరూ ఎప్పుడో మరణించారు. ఇప్పుడు కేవలము నువ్వు ఒక ఆయుధం మాత్రమే నాకు. ఈ సృష్టి క్రమంలో నిన్ను వాడుకొని నేను ఎప్పుడో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసిన వాళ్ళని ఎప్పుడో సంహరించాను అని గీతోపదేశం ఆయనకి చేశాడు. గీతోపదేశం చేసిన తర్వాత అర్జునుడికి ఈ అహంకార మమకారాలు నశించి ఆయన విజయుడయ్యాడు కురుక్షేత్ర మహాసంగ్రామంలో. అలాగే ఈ రణరక్షేత్రంలో, అంటే అది మన దేహంలో జరిగే రణక్షేత్రంలో కూడా మనకి కృష్ణుళ్ళలాంటి బ్రహ్మర్షి పత్రిజీ మనకి చేసిన ఉపదేశాన్ని కనుక మనం ఆకళించుకుని మనలో దాన్ని ఇంకించుకుని మనం కనుక ఆ విజయుడిలాగా, అర్జునుడిలాగా తయారైతే మనం కూడా అక్కడ అర్జునుడు కురుక్షేత్ర సంగ్రామంలో గెలిస్తే మనం ఇక్కడ రణక్షేత్ర సంగ్రామంలో గెలుస్తాం. మనలో గెలుపు కావాలి, మనతో గెలుపు కావాలి. మనకి నిజంగా మనం బాహ్యంగా కాదు, మనం గెలవాల్సింది లోపల శత్రువులతో, మనం పోరాడవలసింది లోపల శత్రువులతో. ఆ లోపల శత్రువుల్ని నిర్జించడానికి, ఆ అప్పుడప్పుడు తల ఎత్తి బుసకొట్టే ఆ విషనాగులని అణిచివేయడానికే మనం ఇక్కడ సమావేశం అయ్యాం. మనం ఇక్కడ ఎందుకు సమావేశం అయ్యాం? ఆ విషనాగులు ఇలా ఉంటాయి అని ఇలాంటి పెద్దలు చెప్పడం వల్ల గ్రహించి దానికి మార్గం, పరిష్కారం ఏమిటో మన బ్రహ్మర్షి మనకు ఉపదేశం చేస్తే ఆ మార్గంలో, ఆ సాధనలో, ఆ తపస్సులో, ఆ కృషిలో, ఆ ప్రయత్నంలో మనం ఈ విషనాగుల్ని జయించి వస్తాం. అప్పుడే మన జీవితం ఒక దారిని పడుతుంది. అట్లా ఒక మార్గ నిర్దేశకుడిగా, గురువుగా, ఉపదేశకుడిగా మన జీవితంలోకి ప్రవేశించి మనల్ని ధన్యుల్ని చేసిన ఒక కారణ జన్ములు
పురుషోత్తములు శ్రీ బ్రహ్మర్షి పత్రిజీ. ఆయనకి మనకి వివేక చూడామణిలో 3 రకాల గురువులు ఉంటారు అని చెప్పారు. నేను చాలా సన్నిహితంగా పరిశీలించాను చాలా కాలంగా బ్రహ్మర్షి పత్రిజీ వారిని. ఆయనలో వివేక చూడామణిలో శంకరులు చెప్పిన 3 రకాల గురువులు కూడా కనపడ్డారు. అది ఎలాగో మీకు చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. శ్రోత్రియోహో అనేది ఒక లక్షణం, ఒక గురువు లక్షణం. అదేంటంటే ముండకోపనిషత్తు చెబుతుంది ఏమంటే శ్రోత్రియం బ్రహ్మనిష్టమని. అంటే ఏమిటనమాట, అసలు ఆ మనిషి శ్రోత్రియుడై ఉండాలి, ఆ మనిషి సాధకుడై ఉండాలి. అంటే ఆ గురువు పరిపూర్ణుడై ఉండాలి, ఆయన మనకి జ్ఞానోపదేశం చేయడానికి అర్హుడై ఉండాలి, ఆయన తపస్సు చేసి ఉండాలి. మన బ్రహ్మర్షి పత్రిజీ మహాశయులు ఇవన్నీ చేసిన వారా కాదా మీరు చెప్పండి? పరిపూర్ణమైన తపస్సు చేసి ఆయన తరించి మనల్ని తరింప చేయడానికి జీవితం అంతా కృషి చేసిన వారు అవునా కాదా మీరు చెప్పండి? అది శ్రోత్రియోహో. ఏమండి? తర్వాత అవ్రజనం అంటే ఏంటంటే నిష్కల్మష హృదయంతో తను సత్యాన్ని దర్శించి ఆ సత్యాన్ని మీ చేత దర్శింప చేయడానికి ఈయన పెద్దవారు, ఈయన డబ్బున్నవారు, ఈయనకి ఇద్దాం జ్ఞానం, ఆయన పేదవాడు, ఆయన నుంచి మనకేమీ లబ్ధి లేదు కనుక ఆయనకి అక్కర్లేదు అని ఇలాంటి తారతమ్యాలు గమనించకుండా ఎవరైతే నిష్కల్మషమైన మనస్సుతోటి జ్ఞానోపదేశానికి సిద్ధమవుతారో ఆ గురువుని అవ్రజినో అని అంటారు. నిజంగానే పత్రిజీ ఎప్పుడో తారతమ్యాలని గమనించకుండా మనల్ని అలాగే అందరినీ సమానంగా చూసారా లేదా? ఎస్ అంటే మీరు చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆయన బ్రహ్మర్షిని మనం తలుచుకునే సందర్భం ఇది, అందుగురి చెప్తున్నా. 3వ వారు అకామహిత అంటే ఏంటంటే మనకి శిష్యుణ్ణి పీడించేవాడు, తనకి ఏదైనా కాస్త లబ్ధి చేకూర్చు, నాకు ఏదైనా కాస్త సహాయం చేయి, లేకపోతే నాకు ఏదైనా ఒక ఫీజు చెల్లించు అని మనల్ని పీడించుకుని ప్రతి శిష్యుడి దగ్గర ధనం వసూలు చేసే గురువు కాకుండా ఉండే గురువునైతేనే మనకి ఆ సద్గురువుగా పరిగణించాలి అని మనకి వివేక చూడామణిలో మనకి శంకర భగవత్పాదులు చెప్పారు. ఇప్పుడు నిజం చెప్పండి, ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెట్టి జ్ఞానం ఇచ్చి ఇక్కడ మనకి కావాల్సిన సాంస్కృతిక ప్రదర్శనలతోటి వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేసి సర్వాంగ సుందరంగా కూలంకషంగా మనకి 4 రోజులు కూడా పరమ పవిత్రంగా ఆధ్యాత్మిక దృష్టితోటి మనం గడిచేలాగా ఏర్పాటు చేసిన సద్గురువు బ్రహ్మర్షి పత్రిజీ అవునా కాదా? కనుక నేను చెప్పిన ఈ 3 రకాల గురువులు అంటే వివేక చూడామణిలో శంకర భగవత్పాదులు గురువు లక్షణాలు ఏవైతే చెప్పారో ఆ గురువు లక్షణాలన్నీ మూర్తిభవించిన ఒక సద్గురుమూర్తి బ్రహ్మర్షి పత్రిజీ. వారిని ఈ రోజున ఇలాంటి సత్పురుషుల మధ్యలో, ఇలాంటి పెద్దల మధ్యలో కూర్చుని వారిని స్మరించుకునే భాగ్యం కలిగినందుకు, ఆ కలిగించినందుకు వారి దివ్య చైతన్యానికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ, అలాగే ఓపికగా విన్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ స్వస్తి. ఎలా ఉంది రామకృష్ణ గారి ఉపదేశం, ప్రవచనం? రామకృష్ణ గారి నామం సార్థకమైందా లేదా? మరి తల్లిదండ్రులు మనకు పెడుతున్న పేర్లు సార్థకమవుతున్నాయా లేదా? ఇది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాల్సిన అవసరం. పొరుగు వారిపై పోరాడి గెలిస్తే పరాజితుడు ఓడిపోయిన వాడే. వాస్తవానికి తనను తాను గెలిచిన వాడే నిజమైన విజేత. పిరవడి మాస్టర్స్ అందరూ నిజమైన విజేతలు. అద్భుతమైన, ఎస్పెషల్లీ ఈరోజు గురువారం గురువు గురించి చెప్పాడు. ఒక గొప్ప గురువు, అద్భుతం. ఈరోజు ఉదయం నుంచి కూడా మన గురువు నుంచి అద్భుతంగా చెప్పడానికి విచ్చేసిన మహానుభావుల్లో రామకృష్ణ గారు అగ్రగణ్యుడు. అయ్యా, మనకి ఎన్నో సంవత్సరాల నుంచి మన పిఎస్ఎస్ మూవ్మెంట్కి ఒక అద్భుతమైన మంచి సందేశం ఇవ్వడానికి విచ్చేస్తున్నందుకు వారికి మరొకసారి మనమే కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ. ఎర్రాప్రగడ రామకృష్ణ గారు, రామకృష్ణ సుభాష్ గారి గురించి, వారి గురుత్వం గురించి ఇంత కూలంకషంగా మనకు అర్థమయ్యేటట్టు వారి భాషలో
వారి యొక్క కవిత ధోరణిలో చాలా చక్కగా వీణులు ఇందుగా మనకి అందించారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మరి మీ అందరి తరపున వారిని సన్మానం చేసుకుందాం. వారి సతీమణి వారి సతీ సంగీతంగా రావడం అనేది చాలా గొప్ప విషయం. నిన్న కూడా వచ్చిన గురువులందరూ కూడా పెద్ద ఆయనే చెప్పారు ఎప్పుడు కనుక అర్థం రాకూడదు, పూర్ణం ఉండాలి. ఒకళ్ళు వస్తే అసంపూర్ణం, ఇద్దరు ఉంటేనే పూర్ణం. ఇలాంటి కార్తీక మాసంలో ఇలాంటి ఆది దంపతుల్ని, గురు దంపతుల్ని సన్మానించుకోవడం అంటే నిజంగా మనకి చాలా గొప్ప అదృష్టం. రావాలి.